స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోకి పాకిస్తాన్ వాళ్ళు బాగా ఎందుకు రాగలిగారు? బంగ్లాదేశ్ వాళ్ళు ఎందుకు బాగా రాగలిగారు? వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు? ఆ రోజునున్న గవర్నమెంట్ ఎవరు? బీజేపీ ఉంది అసలు అప్పుడు? లేదే. కాంగ్రెస్ పార్టీ. ఎందుకని? భవిష్యత్తులో తాము స్థిరమైనటువంటి ప్రభుత్వం నడపాలంటే తాము కానీ తమ తర్వాత తరాలు ఆ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి ఓటు హక్కు కల్పించి మిగతా సదుపాయాలన్నీ ఊరిస్తా అప్పుడొకటి ఇస్తా ఉంటే వాళ్ళు తమ దేవుడు కాంగ్రెస్ పార్టీ అని భావిస్తా ఇక్కడ సెటిల్ అయిపోతారు. ఆ విధంగా ఒక పర్మనెంట్ సెటప్ వస్తుంది అన్నట్టు. అట్లాగా 3 టర్మ్స్ సాగించుకొచ్చారు వాళ్ళు. వాళ్ళు మాత్రమే అధికారంలోకి రాగలిగారు. తర్వాత క్రమంగా మిగతా ప్రజల్లో వచ్చిన ఆగ్రహ అసంతృప్తులు మొదట స్థానిక ప్రాంతీయ పార్టీలు లేకపోతే కమ్యూనిస్టులు బెంగాల్ లాంటి చోట్ల అట్లా చిన్న చిన్న మార్పులు వచ్చినాయి. కానీ సుదీర్ఘకాలం పాటు దాని ఇంపాక్ట్తో 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ముస్లిం క్రైస్తవుల ఓట్లే వాళ్ళకి ప్రధానం, ఎస్సీ ఎస్టీ ఓట్లే ప్రధానమైనటువంటిది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కెనడాకి సంబంధించి జర్మనీకి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా ఇట్లాంటి ఆ దేశ వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళనే అంగీకరించారట. ఏంజెలా మార్కెల్ ఎవరైతే జర్మనీ మాజీ ఛాన్సలర్ ఇప్పుడు ఒప్పుకుంది ఏంటంటే జర్మనీ బోర్డర్స్ని ఓపెన్గా పెట్టేశాను నేను. ఎందుకయ్యా అంటే మైగ్రేషన్ని అనుమతించడానికి, అంటే వలసదారుల్ని చొరబాటుదారుల్ని అంగీకరించడానికి, శరణార్థులను అంగీకరించడానికి. ఎందుకు అట్లా అంటే జర్మనీలో రైటిస్ట్ ఐడియాలజీ ఎదగకుండా ఉండడానికి. అంటే హిట్లర్ తరహా మనస్తత్వంతోనే ఈవిడ కూడా వ్యవహరించింది. మళ్ళీ హిట్లర్కి వ్యతిరేక పార్టీ అని చెప్పుకుంటారనమాట. రైటిస్ట్ ఐడియాలజీ ఎదగకుండా ఉండడం కోసం విదేశీయుల్ని తెచ్చిపెట్టుకుందట. ఇప్పుడు ఒప్పుకుందనమాట.